ఉన్నత చదువులు చదివిన పట్టభద్రులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే పెద్దల సభలో నిరుద్యోగుల గొంతుకను వినిపిస్తానని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నియామకాలు అగమ్య గోచరంగా మారాయన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన పాలకులు నిరుద్యోగుల పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శించారని అన్నారు. నిరుద్యోగులే ప్రస్తుత కాంగ్రెస్ ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ సైతం నిరుద్యోగులకు మొండి చేయి చూపిందన్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగుల సమస్యలను చట్టసభలో చర్చించాలని లక్ష్యంతో తాను ఎమ్మెల్సీ బరిలో దిగినట్లు తెలిపారు. ఒక ఉద్యోగం ఒక ఎగ్జామ్ పెట్టకుండా 30,000 ఉద్యోగాలు నియమించాలని దొంగలుగా చెప్తున్నారు. అసలు నోటిఫికేషన్ ఇవ్వకపోతుంది, ఎగ్జామే పెట్టకపోతుంది, 30,000 ఉద్యోగాలు యాడ్ చేశారు, ఏ విధంగా ఇచ్చారు మీరు లెక్కలు చెప్పాలని అడుగుతున్నా. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉన్నదా లేదా? ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, అటు ప్రైవేట్ గురించి ఆలోచన చేయరు. అందుకే అశోక్ సార్ ఏమంటారంటే, నాన్ లోకల్ అడ్డాగా ఉన్న హైదరాబాద్ లో తెలంగాణ బిడ్డల వాటా ఎంత, ఆ వాటా తెలుసాల. రాష్ట్రం ఏ అంశాల కోసం అయితే రాష్ట్రం ఏర్పడిందో, నియామకాల కోసం రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి లేదు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులతో అవుట్ సోర్సింగ్ పనిచేస్తారు, కాంట్రాక్టులు పనిచేస్తారు. ఇవాళ మరొక 3 సంవత్సరాల వాళ్ళ పదవీ వయసులో 3 ఏళ్ళు పెంచి ఇవాళ నిరుద్యోగుల బిడ్డలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, ఉద్యోగులకు న్యాయం జరగాలంటే అశోక్ సార్ కొట్లాడాలా. ఆ కొట్లాడడం కోసమే ఇవాళ నేను నిలబడ్డా. గత 20 రోజులుగా నా ప్రచారంలో నిరుద్యోగులంతా అడ్డంగా ఉన్నారు. ఎక్కడ లైబ్రరీ పోయినా, ఏ స్టడియాలు పోయినా, యాడ కలిసిన అశోక్ సార్కి 200% మద్దతు తెలుపుతున్నారు. పూలు చదువుకుంటా అమ్మాట ఎత్తుకొని పోయి నా లైబ్రరీలో మాట్లాడాలని చెప్పేసి విద్యార్థులు వస్తున్నారు. నిరుద్యోగులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అశోక్ సార్కు మద్దతుగా నిలబడ్డారు. నేను నిలబడతామని హామీ ఇస్తున్నారు. కాబట్టి నిరుద్యోగ జాతి మొత్తం అశోక్ సార్ అండగా ఉన్నది. అలాగే ఉద్యోగులు కూడా దాదాపు 60-70% ఉద్యోగులు కూడా అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా వాళ్ళ మద్దతు తెలిపారు, వాళ్ళ కమ్యూనిస్టులు మద్దతు తెలిపి, అలాగే యూడిఎఫ్ లాంటి మద్దతు తెలిపారు. కానీ వాళ్ళ మద్దతుని హిందీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా పార్టీలో మద్దతు తెలిపిన కార్యకర్తలుగా మీకు అండగా ఉంటారు, వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు.